హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ రాజధాని అమరావతిలో అయితే ఉన్నాము. ప్రజెంట్ మనకి ఏంటంటే ఈ రోజు వీడియోలో మనకు అమరావతిలో కడుతున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ యొక్క బిల్డింగ్స్ ప్రజెంట్ వర్క్ స్టేటస్ ఎలా ఉంది ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదేనండి మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఇది ఎగ్జాక్ట్గా మనకు N11E3 జంక్షన్ దగ్గర అయితే ఉంటుందండి. ఇక్కడ మీకు వెనకాల రోడ్డు అయితే వస్తుంది. ఇదే మనకు N11 రోడ్డు. ఎగ్జాక్ట్గా దీని ఫ్రంటే మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇదే మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్. దానికి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడే మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే నిర్మిస్తున్నారండి. ఇది మనకు E3 రోడ్డు. ఇక్కడే మనకు N11E3 జంక్షన్ అయితే రాబోతుంది. అలాగే ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ వచ్చేసి G+12 ఫ్లోర్స్ విధానంతో అయితే నిర్మిస్తారండి. అలాగే మొత్తం ఇందులో 12 టవర్స్ అయితే ఉంటుందండి. ఫ్రంట్ 6 టవర్స్, బ్యాక్ 6 టవర్స్ అయితే ఉంటుంది. మొత్తం 12 ఫ్లోర్లు అయితే ఉంటుంది. ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. అంటే దాదాపు ఈ 6 టవర్స్ కొలిచి 288 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి లోపలైతే. అంటే ప్రజెంటు పెయింటింగ్ వర్క్స్ కానీ, అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ, అలాగే పవర్కి సంబంధించిన వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా మనకు లోపల వాటర్కి సంబంధించిన వర్క్స్ కానీ, పైప్స్ అవన్నీ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఈ ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ బిల్డింగ్స్ది దీన్ని మొత్తం ఒక ఇటుకు కూడా యూజ్ చేయకుండా అయితే కడుతున్నారండి. మొత్తం కూడా ఆర్సీసీ పద్ధతులు అయితే కడుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో మనకు ఎలాంటి భూకంపాలు వచ్చినా, ఎలాంటి విపత్తులు వచ్చినా కూడా మనకు ఈ బిల్డింగ్ అనేది చెక్కు చెదరకుండా అయితే ఉండబోతుంది. అలాగే మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, మనకున్న ఎమ్మెల్యేలు 175 మందే కదా, ఎందుకు 285 ఫ్లాట్స్ అయితే ఉన్నాయని ఒక డౌట్ అయితే రావచ్చు. ఫ్యూచర్లో డిస్టిక్లు వేరైనప్పుడు, డిస్టిక్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి కదండి. దానివల్ల అయితే కట్టారు. అంటే మనకు ఎమ్మెల్యేలు 175 మంది, అలాగే ఎమ్మెల్సీలు దాదాపుగా 58 మంది అయితే ఉంటారు. టోటల్ మొత్తం కలిపి 235 మంది అయితే ఉంటారండి. ఫ్యూచర్లో మళ్ళీ ఈ డిస్టిక్లో అవన్నీ పెరిగినప్పుడు నియోజకవర్గాలు కూడా పెరుగుతాయి కాబట్టి ఫ్యూచర్ ఆలోచించి అయితే మనకు ఇలా అయితే కట్టడం అయితే జరుగుతుంది. కింద మొత్తం మీరు బేస్మెంట్ చూసుకుంటున్నారు కదా, అదంతా కూడా మొత్తం ఈ 6 టవర్స్ని అయితే కలుపుకుంటూ వెళ్తుందండి ఆర్సీసీ పద్ధతిలో అయితే. దీనివల్ల మనకు ఫ్యూచర్లో దీనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఉంటుంది. అలాగే మనకు ఈ యొక్క టవర్స్ని వచ్చేసి ఎన్సీసీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. మొత్తం చూడండి, ఇక్కడ కలర్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనకు కట్టున్నారు కదా ఇటు సైడ్లు మెస్సులు, అవన్నీ కూడా ఏంటంటే ఈ పావురాలు అవి వెళ్ళకుండా అయితే ఆ హోల్స్ అయితే కప్పేస్తున్నారండి. చూస్తున్నారు కదా, మొత్తం అన్నిటిగా అలాగే కప్పేస్తున్నాయి. ఆల్మోస్ట్ 70% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. మనకు 30% వర్క్స్ మాత్రమే, అంటే ఈ వాటర్ వర్క్స్ కానీ, ఫైర్ సేఫ్టీ వర్క్స్ కానీ, అలాగే మనకు ఇంకపోతే పవర్కి సంబంధించిన వర్క్స్ ఇవి మాత్రమే ఉన్నాయి. అవి లోపలంతా వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అంటే లోపల వీడియోకి పర్మిషన్ ఇవ్వలేదండి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్స్ కదా, అందువల్ల బయట నుంచే తీసుకోమన్నారు. సో అందువల్ల బయట నుంచే తీసుకొని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలాగే మీరు ఈ ఏరియా మొత్తం మనకు గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్సే ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇవి ఒక 6 టవర్స్, అటు సైడ్ ఒక 6 టవర్స్, ఫ్రంట్ 6 టవర్స్, అలాగే బ్యాక్ సైడ్ మనకు 6 టవర్స్ అయితే ఉంటుంది. సో అలాగే మనకు పక్కన దాని ఫ్రంటే ఏపీసీఆర్డీ బిల్డింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ దాని బ్యాక్ సైడ్ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, అలాగే మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ అయితే మనకు హోటల్స్ కూడా రాబోతున్నాయండి, 4 స్టార్ హోటల్స్ కూడా. సో మనకి ఇటు సైడ్ వెళ్తే మనకు హైకోర్టు కూడా ఉంటుంది. అటు తాటి చెట్టు అయి కనిపిస్తుంది కదా, అటు సైడ్ వెళ్తే మనకి హైకోర్టు కూడా ఉంటుందండి. సో ఇదండి ప్రజెంట్ మనకి ఏంటంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ యొక్క పనులు ఈ విధంగా జరుగుతున్నాయి. మొత్తం కూడా మనకు 288 ఫ్లాట్స్ అయితే ఉంటుందండి. 6 టవర్స్ అయితే నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ కలర్ పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడండి. ఈ వీడియోలో మనకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర అయితే ఈ విధంగా అయితే వర్క్స్ జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.